ఈ యొక్క బ్రహ్మదేవుడు ఒక ఆవు రూపంలో, శివుడు తన దూడ రూపంలో, లక్ష్మీదేవి తనే స్వయంగా వచ్చి స్వామికి ఇలా కష్టాలు కలుగుతున్నాయే నా కోసం వచ్చాడు అని చెప్పేసి ఆ అమ్మ ఆ యొక్క గోవులు కాసేటువంటి ఆ యొక్క యువతి రూపంలో అక్కడికి విచ్చేసి ఆ యొక్క ఆవులను తీసుకొని ఆ చోళరాజు దగ్గరికి వెళ్ళి ఆ చోళరాజు కూడా ఆ యొక్క ఆవును సమర్పించి, అయ్యా మేము కొన్ని మాసాలు కొన్ని ఊరిలోకి వెళ్ళాలనుకుంటూ యాత్రలు చేద్దాం అనుకుంటున్నాము, మా యొక్క కపిల గోవుని మీకు సమర్పిస్తున్నామయ్యా, దీని యొక్క ఆలనా పాలన మీరే చూసుకోవాలి అని ఆ బ్రహ్మదేవుడి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవు, తర్వాత ఆ యొక్క దూడ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు, లక్ష్మి ఎవరైతే ఈ యొక్క గోవులు కాసేదానిలాగా ఉందో ఆ యొక్క అమ్మ కూడా ఆ ఆవులు కూడా సమర్పించేసి మళ్ళీ లక్ష్మీదేవి కొల్హాపురానికి వెళ్ళిపోయింది. ఆ చోళరాజు కూడా ఆ యొక్క ఆవును చక్కగా చూసుకోమని చెప్పేసి తన యొక్క సేవకులకు చెప్పాడు. ఆ గొల్లవారు చక్కగా ఆవులను సేద తీస్తున్నారు, చూస్తున్నారు. ఈ గోవు కూడా ప్రతిరోజు మందలో నుంచి వెళ్ళి ఈ యొక్క స్వామిని వెతుక్కోవడం కోసం ఆ యొక్క గోవు వెళ్ళి ఎక్కడైతే ఆ యొక్క పుట్ట లోపల స్వామి పవలించి ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ యొక్క అమృతధారల రూపంలో ఆ యొక్క పాలధారనంతా కూడా పుట్టలో పోస్తూ స్వామి నోట్లో పడేటట్టుగా పోస్తుంది, ఎవరు వెతకకుండా. ఎందుకంటే స్వామి కోసమే అక్కడ బ్రహ్మదేవుడు ఆ రూపంలో వచ్చాడు కాబట్టి, ఆ గోమాత రూపంలో వచ్చాడు కాబట్టి ఆ గోవు తన యొక్క సిరల గుండా ఆ యొక్క ధారణంతా కూడా అమృత ధారలాగా ఆ యొక్క పాలనంతా కూడా ఆ యొక్క పుట్టలో పోస్తుంది. అప్పుడు ఆ స్వామి ఆ యొక్క పాలను స్వీకరించి స్వామి తన యొక్క ఆయుష్ను కాపాడుకుంటూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడుస్తున్నది. అన్ని గోవులన్నీ కూడా చక్కగా పాలిస్తున్నాయి, కానీ ఈ యొక్క గోవు అనేటువంటిది పాలివ్వకపోయేసరికి అనుమానం వచ్చి ఆ యొక్క రాజు కోపానికి వస్తాడు ఆ యొక్క సేవకుడి మీద. అయ్యా నా ఎటువంటి తప్పిదం లేదయ్యా అని చెప్పేసి అన్నా కూడా వినకుండా అతన్ని శిక్షిస్తాడు. మరుసటి రోజు అనుకున్నాడు, ఈ ఆవు ఎక్కడికి వెళుతుంది, ఏమి చేస్తోంది, ఈ పాలన్నీ ఎక్కడికి పోతున్నాయి, దీనిని గమనించాలి అని చెప్పేసి ఆ యొక్క సేవకుడు ఆ యొక్క గోవు మందలో వెళ్తున్నాక అక్కడి నుంచి ఆ గోవు తప్పించుకొని బయటికి పోయి ఎక్కడైతే పుట్ట మీద పాలు పోస్తుందో అప్పుడు చూశాడు. ఆహా ఇలా చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి ఆ చేతిలో ఉన్న గొడ్డలితోటి ఒక్కసారిగా విసిరివేశాడు. ఆ విసిరివేసరికి అది ఆవుకు తలగకుండా ఆ పుట్టలో ఉన్నటువంటి స్వామి తన యొక్క శిరస్సును పైకి లేపేసరికి ఆ స్వామి యొక్క శిరస్సుకు తాకుతూ ఉంటుంది ఆ యొక్క గొడ్డలి. ఓ పక్కకు రక్తం ధార కారుతూ ఉంటుంది. దాన్ని చూసి స్వామి కోపగించుకుంటాడు. స్వామికి కోపం కలిగానే వెంటనే ఆ యొక్క సేవకుడు ఎవరైతే ఉన్నాడో అతడు అక్కడే హఠాత్తుగా మరణించిపోయాడు. అలా ఏడుస్తూనే ఉంటాడు అతను. ఆ రక్తం ధారలు కారుతూనే ఉన్నది. ఇంకా ఇతను రాలేదు అని చెప్పేసి మరొక సేవకుడిని పంపించేసరికి ఇక్కడ శ్రీనివాసుడికి రక్తం కారుతూ ఉంటుంది. అటుపక్కకు ఆ వ్యక్తి పడుకొని ఉంటాడు, ఇటుపక్క గోవు కూడా పక్కకు పడి ఉంటుంది. ఆ గోవు అలా పరిగెట్టుకు రాజు దగ్గరికి వస్తుంది. అప్పుడు తర్వాత రాజుగారు కూడా అక్కడికే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క పుట్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు చెప్తాడు, నాయనా దుష్ట శిక్షణ కోసం అవతరించినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తిగా నేను ఇక్కడ ఉన్నానే, అటువంటివి నువ్వు ప్రజల్ని చక్కగా పరిపాలన చేసేటువంటివి రాజువి, ఎటువంటి విచారణ లేకుండానే ఒకరిని శిక్షించావే, అటువంటి శిక్షించావు కాబట్టి నీకు కూడా రాక్షస రూపం అనేటువంటి నువ్వు అనుభవించాలి అని చెప్పేసని ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి ఆ యొక్క రాజుని శపిస్తాడు, చోళరాజుని. అయ్యో అని వేడుకుంటాడు ఆ యొక్క రాజు. నాయనా ఎటువంటి బాధ లేదయ్యా, కొన్ని రోజుల వరకే నీకు ఈ యొక్క అవతారం ఉంటుంది, దాని తర్వాత నేను శ్రీనివాసుని రూపంలో కలియుగంలో వస్తాను, అప్పుడు నువ్వు ఆకాశరాజుగా జన్మించి నీ యొక్క కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేసుకోవడం కోసమని నీవు అప్పుడు మన ఇద్దరి యొక్క సఖ్యత అనేటువంటిది పెరుగుతుందయ్యా, అప్పటి వరకు నువ్వు కొద్దిగా భరించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ యొక్క శాప విమోచన కూడా చెప్పినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి అతనికి శాప విమోచన కలిగేటట్టుగా కూడా చెప్తాడు. తర్వాత అలాగే కారుతున్నటువంటి రక్తధారలతోటి ఆ శేషాద్రి కొండల మీదకి వెళ్ళిపోతాడు స్వామి. అలా వెళ్ళేసరికి అక్కడ ఆ శేషాద్రి కొండల మీద అదే వెంకటాచలం, ఆ వెంకటాచలంలో వరాహస్వామి అక్కడ తన యొక్క ఆదివరాహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామి కొండలన్నీ కూడా ఆక్రమించుకొని ఉంటాడు అక్కడ. అదే ఒక యుగంలో అంజనాద్రిగా, ఒక యుగంలో వృషభాద్రిగా, ఒక యుగంలో శేషాద్రిగా అనేక అవతారాలు దాల్చినటువంటి ఆ యొక్క కొండలలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వరాహస్వామి రూపంలో ఉన్నటువంటి స్వామి అక్కడికి వస్తాడు. అక్కడే వకులామాత కూడా అక్కడ ఉన్నటువంటి స్వామిని అర్చించుకొని స్వామికి సేవలు చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ యొక్క శ్రీనివాసుడు ఆ రక్తం మరకలతో అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ తల్లి వకులామాత తన యొక్క చీర చెంగుని చింపి ఆ యొక్క శ్రీనివాసుడికి రక్తం ధారని కూడా తుడుస్తూ కట్టి, ఏమైంది నాయన అని అడుగుతుంటే, ఎవరవయ్యా నీవు అంటే నేను శ్రీనివాసుడినమ్మా అని చెప్తాడు.
అప్పుడు తన యొక్క రూపానంతా కూడా చెప్పి తన యొక్క విషయాన్ని అంతా కూడా ఆ యొక్క వకులామాతకు చెప్పి, ఈ వకులామాత ఆనాటి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మని యశోదాదేవిగా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యశోదాదేవి ఎంత స్వామిని పెంచి అన్ని చేసినా కూడా ఆ యొక్క తన్మయత్వాన్ని పరిపూర్ణంగా ఇంకా పొందలేకపోయానేటువంటి ఆనందంలో ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఆ పరమాత్మ చెప్తాడు, వచ్చేటువంటి రానున్నటువంటి కలియుగంలో నువ్వు వకులామాతగా జన్మించి అక్కడ నా యొక్క వివాహాన్ని నువ్వు ఒక సూత్రధారిగా ఉండి నా యొక్క వివాహాన్ని జరిపించేటువంటి భాగ్యాన్ని కనిపిస్తున్నానమ్మా అని చెప్పి ఆ యొక్క యశోదాదేవికి చెప్తాడు. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకు అక్కడ 8 వివాహాలు జరిగినా కూడా ఏది కూడా యశోదాదేవి స్థానంలో జరగలేదు. కాబట్టి ఆ విధంగా అక్కడ తను ఆ వివాహానికి ఆ యొక్క వకులామాతగా అక్కడ ఉండాలి అని చెప్పి స్వామి సెలవు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా శ్రీనివాసుడు అక్కడికి వస్తాడు. ఆ వకులాదేవి చక్కగా సపర్యలు చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ శ్రీనివాసుడు అక్కడి నుండి కింద ఉన్నటువంటి ఆ యొక్క నారాయణ వనం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆకాశరాజు తన యొక్క ఉద్యానవనంలో తన కుమార్తె అయినటువంటి పద్మావతీదేవి ఆ యొక్క ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంది. అప్పుడు యొక్క శ్రీనివాసుడు చక్కగా గుర్రాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పద్మావతి తన యొక్క చెలికత్తెలతోటి ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఈ యొక్క శ్రీనివాసుడు అక్కడికి వెళ్ళి అడుగుతాడు, ఒకసారి మీ యొక్క యజమానురాలు పిలవండి, నేను మాట్లాడాలి అని అంటాడు. నీవు ఎవరు, ఎందుకు ఇలా వచ్చావు, ఇలా రావడం నీకు భావ్యంగా లేదు అని అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలందరూ కూడా కోపగిస్తుంటుంటారు. అప్పుడు చెప్తాడు, నేను ఆ యొక్క పద్మావతితో మాట్లాడాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఈ పద్మావతితో నాకు పూర్వ సంబంధం ఉంది, అందుకోసమనే ఆవిడని పరిణయం ఆడడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. నీవు ఎవరు ఏమిటి అని అడిగినా కూడా అప్పుడు మా రాజుగారు వస్తే నీకు లేనటువంటి బాధలు కలుగుతాయి, చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా అని చెప్పేసి ఆ యొక్క శ్రీనివాసుని పంపిస్తారు. అప్పుడు ఆ శ్రీనివాసుడు మరలా వచ్చి తన యొక్క తల్లి అయినటువంటి వకులామాత చెప్తుంది, అమ్మా నేను బలాని నారాయణవనంలో పద్మావతీ దేవిని చూశాను, ఆవిడని వివాహం చేసుకోవాలి అనేటువంటి సంకల్పం నాకు కలిగింది, ఆవిడ ఆకాశరాజు యొక్క కుమార్తెనట, నీవు వెళ్ళి తనతోని మాట్లాడి ఆ వివాహ ఒప్పందాన్ని చేసుకుని రా తల్లి అని చెప్పేసి అంటాడు. అయ్యో అతను రాజు కదా, అతని యొక్క కుమార్తెని ఎలా మాట్లాడాలి అని ఉద్దేశంతో అనుకున్నప్పుడు మరలా రెండవ రోజు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి శ్రీనివాసుడు ఒక ఎరకల సాని రూపంలో వెళ్ళి అక్కడ ఆ ఎరకల సాని ఏ విధంగానైతే సోది చెప్తూ ఉంటుందో ఆ విధంగా వెళ్ళి ఆ యొక్క ఆకాశరాజు తన యొక్క భార్యను కూడా కూర్చునబెట్టుకొని ఈ యొక్క పద్మావతి దేవిని కూర్చునబెట్టి, నీవు ఎవరైతే మొదటి వ్యక్తిగా మాట్లాడావో ఆ ఉద్యానంలో గుర్రం మీద వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి నీకు తగిన వరుడు, అతనే శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పేసి ఆ యొక్క ఎరకల సాని చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసి అతనితోనే నీ యొక్క కుమార్తెకు వివాహాన్ని చేయవయ్యా అని చెప్పేసి ఆకాశరాజుకు చెప్పి ఆ ఎరకల సాని వెళ్ళిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఆ యొక్క వకులామాత అక్కడ ఆకాశరాజు దగ్గరికి వచ్చి నమస్కారాలు చేసుకొని, నేను వకులామాతని ఇక్కడ ఉంటున్నాను అని శ్రీనివాసుడి దగ్గర నివాసం ఉంటున్నాడు ఆ యొక్క శేషాద్రి కొండలపైన అని చెప్పిన తర్వాత ఆ యొక్క శ్రీనివాసుడికి నీ యొక్క కుమార్తె పద్మావతిని ఇష్టపడ్డాడు కాబట్టి ఆ యొక్క పరిణయాన్ని జరిపించినట్లయితే లోకానికి కూడా క్షేమం కలుగుతుంది, నీకు కూడా క్షేమం కలుగుతుంది అని చెప్పేసి ఆ యొక్క వకులామాత చెప్పడం జరుగుతుంది.